హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కార్తిక్. టుడే టాపిక్ వచ్చేసి ఓవర్ వెయిట్ అండి. అసలు ఓవర్ వెయిట్ ఎందుకు అవుతాం మనము, మన బాడీలో ఏం జరుగుతుంది ఫుడ్ తిన్నాక అనే దాని గురించి మనం సింపుల్గా తెలుసుకుందాం అండి. మనం ఎప్పుడైతే మనము ఫుడ్ తింటాము, లైక్ ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా కార్బోహైడ్రేట్స్ మనం తిన్నప్పుడు అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన బ్లడ్లో ఫామ్ అవడం జరుగుతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ మన బాడీలో ఎంటర్ అవుతుందో మన ప్యాంక్రియాస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఇన్సులిన్ని ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ పని ఏంట్రా అంటే కనుక ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ని తీసుకొని మన సెల్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ సెల్స్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దట్ మనము ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని మనం వర్క్ చేసుకోగలుగుతాము. ఇది ప్రాసెస్. బట్ మనం ఏం చేస్తాము, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ మనం తినడం జరుగుతుంది డైలీ. లైక్ 3 times తింటారు, కొందరు అయితే 4 times 5 times కూడా తింటారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే కనుక ఎక్కువగా గ్లూకోజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది బ్లడ్లో. ఈ బ్లడ్లో ఎప్పుడైతే గ్లూకోజ్ అనేది రావడం జరుగుతుందో వెంటనే మన ప్యాంక్రియాస్ వచ్చి మళ్ళీ ఇన్సులిన్ని ట్రిగ్గర్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్సులిన్ వచ్చేసేసి ఏదైతే గ్లూకోజ్ ఉందో ఆ గ్లూకోజ్ని తీసుకొని సెల్స్కి అందియడం జరుగుతుంది. బట్ ఆ సెల్స్ వచ్చేసి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కనుక ఆల్రెడీ ఎనర్జీగా కన్వర్ట్ చేసాం, మనం ఏం ఫిజికల్ వర్క్ అనేది ఏం చేయట్లేదు. సో దట్ ఆ ఎనర్జీ అలానే ఉంది కాబట్టి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు రిజెక్ట్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్లోనే ఉంటే కనుక మనకు చాలా డేంజర్ అని ఈ గ్లూకోజ్ని తీసుకొనేసి మన అడిపోస్ సెల్స్లో, టిష్యూస్లో ఫ్యాట్ రూపంలో స్టోర్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఓవర్ వెయిట్ అనేది అవుతాం. ఓకే, థ్యాంక్ యూ.